హాని కలిగించే ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందును దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీ ఈ రసాయనాన్ని పూర్తిగా నిషేధించాలని సిఫారసు చేయడంతో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పత్తి, వరి, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు రైతులు ఈ గడ్డి మందును వినియోగిస్తారు. తక్కువ ధరకే లభించడం, సత్వరంగా ఫలితాలను ఇవ్వడం వల్ల దీనికి డిమాండ్ పెరిగింది. విషపూరితమైన ఈ గడ్డి మందును ఉపయోగించడం వల్ల వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతినడం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోనూ ఈ గడ్డి మందు ప్రభావం వల్ల నెలకు కనీసం 20 మందికి పైగా రైతులు, కూలీలు మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.